నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. 2026 ఫీఫా వరల్డ్ కప్లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు స్పెయిన్ చేతిలో 0-1 గోల్స్ తేడాతో ఓడింది. దీంతో నాకౌట్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్కు అడ్వాన్స్ అయింది. డల్లాస్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో రెండు జట్లు హోరాహోరీగా పోరాడిన నిర్ణీత సమయంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్ళింది. అదనపు సమయంలో 91వ నిమిషం వద్ద ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన మికెల్ మెరినో కీలక గోల్ చేసి స్పెయిన్కు ఆధిక్యాన్ని అందించాడు. ఫెరాన్ టోరెస్ అందించిన అద్భుతమైన పాస్ను మెరినో సద్వినియోగం చేసుకుని గోల్గా మలిచాడు. ఆ గోల్తో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్ళగా మిగిలిన సమయంలో పోర్చుగల్ స్కోర్ను సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన స్పెయిన్ రక్షణను ఛేదించలేకపోయింది. ఈ విజయంతో స్పెయిన్ ప్రస్తుత ప్రపంచ కప్లో ఇప్పటి వరకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా తన అద్భుతమైన డిఫెన్సివ్ రికార్డును కొనసాగించింది. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ అమెరికా లేదా బెల్జియంతో తలపడనుంది. మరోవైపు ఈ ఓటమితో పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ కప్ ప్రయాణం కూడా ముగిసినట్లయింది. ప్రస్తుతం రొనాల్డో వయసు 41 సంవత్సరాలు. ఏ లెక్కన చూసుకున్నా అతడు మరో ప్రపంచ కప్ ఆడలేడు. దీంతో అనధికారికంగా రొనాల్డో వరల్డ్ కప్ జర్నీ ముగిసిందనుకోవాలి. ఫుట్బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రొనాల్డోకు ప్రపంచ కప్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.